బ్రదర్ RC16 ఈ RC16 రామ్ చరణ్ బుచ్చిబాబు సానా గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదాం. సో దానికంటే మీరు రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ అయితే కామెంట్ సెక్షన్లో జై రామ్ చరణ్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. సో అలాగే మనం ఇప్పుడు కానీ చూసినట్లయితే మెగా హీరోస్ ఒక్కరికి కూడా హిట్ మూవీ అయితే లేదు. సో అందరూ వచ్చేసి ఫ్లాప్ లేకపోతే యావరేజ్లో అయితే ఉన్నారనమాట. సో మనకి రీసెంట్గా వచ్చిన గేమ్ చేంజర్ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందంటే, సో దాని నుంచి కోలుకోవడానికి చాలా టైం పడుతుందేమో. అంత పెద్ద డైరెక్టర్తో చేసినా కూడా ఆశించిన స్థాయిలో ఆ గేమ్ చేంజర్ అయితే ఆడలేదని చెప్పేసి అయితే మనం అనుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. సో RC16 చాలా బలంగా గట్టిగా అయితే దిగబోతుంది. సో మనమైతే తక్కువ అంచనా వేయడానికైతే అస్సలు లేదనమాట. సో ప్రస్తుతం మనకు వచ్చేసి ఏ సినిమా చూసినా, ఏ జానర్ చూసుకున్నా కూడా ఎక్కువగా పీరియాడిక్ టైంలో వచ్చిన ఏ జానర్ వచ్చిన రీసెంట్ టైంలో మన మూవీస్ కానీ చూసుకున్నట్లయితే పీరియాడిక్ టైంలో వచ్చిన ఏ మూవీ కూడా సక్సెస్ అవ్వకుండా అయితే లేదన్నమాట. అన్నీ కమర్షియల్గా సక్సెస్ అవుతున్నాయి అండ్ అలాగే మంచి సక్సెస్ని అయితే తీసుకుంటున్నాయి అనమాట. అలాగే ఇప్పుడు RC16 అయితే రూపొందుతుంది. సో దీంట్లో మనకి డైరెక్టర్ బుచ్చిబాబు సానా తను ఏదైతే అనుకుంటున్నాడో అది ఖచ్చితంగా తెర మీద తీసుకునేటట్టు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు అనమాట. ఎక్కడ కూడా అయితే కాంప్రమైజ్ అయితే అవ్వటం లేదు. సో మనకి ఆయన రెండో మూవీకే రామ్ చరణ్ని తెచ్చుకున్నాడు, అలాగే AR రెహమాన్ మ్యూజిక్ డైరెక్ట్గా తెచ్చుకున్నాడు, అలాగే మన మున్నాభాయిని హిందీ నుంచి పట్టుకొని వచ్చేసాడు, ఇంకా శివరాజ్ కుమార్ గారిని కన్నడ నుంచి అయితే తీసుకొని అయితే వచ్చేసాడు, జాన్వీ కపూర్ని పెట్టేశాడు, స్టార్ కాస్ట్ని అయితే మేనేజ్ అయితే చేస్తున్నాడు. అలాగే 4th షెడ్యూల్ అయితే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే జరుగుతుందన్నమాట. మన హైదరాబాద్లోనే ఆ షెడ్యూల్ అయితే షూట్ అయితే చేస్తున్నారు. సో జగపతి బాబు కూడా దీంట్లో అయితే ఉన్నాడనమాట. సో మ్యూజిక్ కూడా మనకి మూవీ స్టార్ట్ అవ్వక ముందే మ్యూజిక్స్ వచ్చేసి ఆల్రెడీ AR రెహమాన్తో సెట్టింగ్స్ అయితే కూర్చొని ఆయనకు కావాల్సిన టూల్స్ అయితే తీసేసుకున్నాడు అనమాట. సో ఇలాగా బుచ్చిబాబు సానా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అయితే మనకి ఈ మూవీకి సంబంధించినవన్నీ జాగ్రత్తగా అయితే చేస్తున్నాడు. ఈసారి ఖచ్చితంగా సూర్ షాట్ బ్లాక్ బస్టర్ కొట్టాలన్న కసితో రామ్ చరణ్ కూడా అయితే ఉన్నాడు అనమాట. RRR తర్వాత హిట్ అనేది లేదు. సో ఇప్పుడు అప్డేట్స్ గురించి కానీ చూసినట్లయితే ఈ మూవీ వచ్చేసి ఒక క్రికెట్ నేపథ్యంలో జరిగే మూవీ అని అయితే సో మనకైతే తెలుస్తుంది. ఇంకొకటి వచ్చేసి డ్యూయల్ రోల్ మేబీ ఉండే అవకాశాలు అయితే ఉంటుంది. సో అలాగే రగ్గుడుగా మన రామ్ చరణ్ లుక్ కూడా అయితే ఉంటుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో అలాగే మనకు వచ్చేసి ప్రస్తుతం కానీ చూసినట్లయితే రామ్ చరణ్ బర్త్డే March 27th అయితే ఉందన్నమాట. సో ఆ బర్త్డే రోజుకి ఖచ్చితంగా మనకి ఫస్ట్ లుక్ విత్ గ్లిమ్స్తో అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ గ్లిమ్స్ వచ్చినా రాకపోయినా కూడా మనకి ఫస్ట్ లుక్ అనేది ఖచ్చితంగా రిలీజ్ అయితే చేస్తారు. సో మనకి RC16 పోస్టర్ ఏది చూసినా కూడా అక్కడ మనకి మట్టి మొత్తం అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ సినిమాలో మరి ఏ రేంజ్ మాస్ ఎలివేషన్స్తో మాస్తో తీసుకొని వస్తాడో, అసలు RC16 ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఎక్సైట్మెంట్ నాకు కూడా అయితే ఉందన్నమాట. అలాగే మనకు నాయక్ సినిమా కూడా రామ్ చరణ్ అన్న బర్త్డే సందర్భంగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మరి RC16 ఫస్ట్ లుక్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.